భార్యని భర్త ఇబ్బంది పెట్టట్లేదు, కానీ భార్య ఏం చేస్తుంది, భర్తని బెదిరిస్తుంది. ఎలా అంటే మందు తాగి చచ్చిపోతా అని, హ్యాంగ్ చేసుకొని చచ్చిపోతా అని, ఇలా రకరకాలుగా ఆయన్ని భయపెడుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆమె చేసింది అంటే భర్త ప్రమేయం లేకుండానే భార్య చేసింది అనుకోండి, ఒకవేళ చేయకుండా ఉండేందుకు ముందుగానే భర్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒకటండి, చాలా మంది ఏంటంటే మేము చూస్తున్నాం, మా దగ్గర వచ్చి క్లయింట్లు కూడా వస్తుంటారు. వాళ్ళు చెప్తుంటారు, ఏమంటారంటే నేను నీ పేరు రాసి చచ్చిపోతాను, లేకపోతే నేను ఊరేసుకొని చచ్చిపోతా, లేదా ప్రాణ దగ్గర దూకి చచ్చిపోతా, తర్వాత నేను చనిపోయిన తర్వాత నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. చాలా మంది సూసైడ్ బ్లాక్ మెయిల్స్ అంటారు. సో అలాంటి విషయంలో మీరు చేయాల్సింది ఏంటి, అలా కనుక మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి, అంటే వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ ఏదైనా ఉన్నట్లయితే అది తీసుకుని మీరు సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. పోలీసు వారు ఎలాగో తీసుకున్నప్పుడు ఎస్పీ గారికి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ చేయండి. అప్పుడు కూడా కాకపోతే హ్యూమన్ రైట్స్ ఉంది, హ్యూమన్ రైట్స్ ద్వారా కంప్లైంట్ చేయండి. అది కూడా కాకపోతే డీజీపీ వారికి మీరు కంప్లైంట్ చేయండి. మేము ఆల్రెడీ చేసాము, ఒక కేసులో ప్రయోగం చేశాను, నేను సక్సెస్ అయ్యాను, 100% సక్సెస్ అయ్యాను. కానీ తర్వాత నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అతని యొక్క స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే మీరు ఎందుకు ఆ సక్సెస్ అయ్యాం. మేము ఇలాగ డీజీపీ గారికి లెటర్ రాసి ఆ ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేస్తే దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి సంబంధిత పోలీస్ స్టేషన్కి జరిగింది. జరిగిన తర్వాత అక్కడి నుంచి మేము దాన్ని ఫాలోఅప్ చేయించాం. ఇంకోటి చెప్పిన లా ప్రకారం నేను చనిపోతాను బెదిరించడం అది కూడా క్రైమ్. కాబట్టి ఏంటంటే తెలియదు, ఆత్మహత్య నేను చేసుకుంటాను బెదిరించడం కూడా బ్లాక్మెయిలే కదా, అది సూసైడ్ బ్లాక్మెయిల్ అంట కదా. సో అది కూడా నేరమే. ఆ విషయంలో కూడా ఎవరైతే బెదిరించే వ్యక్తులు ఉంటారో వారిపైన కూడా మనం చర్య తీసుకోవచ్చు.